హాయ్! హలో! అందరికీ నమస్తే. మనం ఈ ఆవకాయ కోసం చిన్న రసాలు తెచ్చుకొని, అరగంట నీళ్ళల్లో నాననిచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు 5 డబ్బాలయినయి. వీటిని ఒక బేసన్‌లో వేసి ముక్కలు మునిగే వరకు ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె పోసి ఉంచాం. కల్లుప్పు తెచ్చి ఎండలో పెట్టి మిక్సీ పట్టుకోవాలి. అలాగే సన్న ఆవాలు, ఆవకాయ ఆవాలు తెచ్చుకొని ఎండబెట్టి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. సన్నగా ఎర్రగా ఉండే మిరపకాయలు కారం బావుంటుంది. అవి ఎండలో పెట్టి మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని ఇలా ఎండబెట్టి మిక్సీ పట్టుకోవటం వలన మనకి పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉండటానికి కారణం అవుతుందనమాట. ఈ ముక్కలు కూడా నూనెలో నాని ఉంటాయి కదా! వాటిల్లో కొంచెం పసుపేసి, మనం ఈ మిక్సీ పట్టుకున్న పిండిలన్నీ ఒక్కొక్క డబ్బా చొప్పున పోసేసి కలుపుకున్న పిండిని ఇందులో ఏసి కలిపేసామంటే ఆవకాయ రెడీ. ఇది మూడో రోజు తీసి వెల్లుల్లిపాయలు కలుపుకున్నామంటే వెల్లుల్లి ఆవకాయ రెడీ అవుతుంది. ఇది డీటెయిల్‌గా చేసిన వీడియో లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. తప్పకుండా చూసుకుంటూ చేయండి. ఓకే. బాయ్ బాయ్.